హలో అండి. సో ఈరోజు మీ అందరికీ చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను నేను. అంటే అందరం మనం మోటివేషన్ మీద డిపెండ్ అవుతాం. కానీ నా దృష్టిలో ఈ ప్రపంచంలో ఉన్న అతిపెద్ద మోటివేషన్ ఎవరంటే మన పేరెంట్స్. ఎందుకంటే మన కోసం నిస్వార్థంగా అసలు వాళ్ళంటూ కొవ్వొత్తులా కరిగిపోతూ మన కోసం ఏమైనా చేస్తూ మన భవిష్యత్తు కోసం అనుదినం కష్టపడేటటువంటి పేరెంట్స్ గురించి ఏ రోజైతే వాళ్ళ కష్టాన్ని తెలుసుకొని వాళ్ళు మన మీద పెట్టుకుంటున్న ఆశలు మనం గుర్తుపెట్టుకుంటామో మనం ఏ రోజు ఒక చిన్న తప్పు చేసే అవకాశం కూడా ఉండదండి. అంటే ఈ మధ్యకాలంలో నేను చూస్తున్న అతిపెద్ద విషయం ఏంటంటే స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్. అంటే పేరెంట్ తరపున కాదు, అది స్టూడెంట్ తరపునే. ఎక్కడో మీరు మీ పేరెంట్స్ అంటే మేము మా పేరెంట్స్తో ఉన్నట్లు, లేదంటే మీ పేరెంట్స్తో వాళ్ళ పేరెంట్స్తో ఉన్నట్లు ఏదైతే బాండింగ్ ఉందో ఆ బాండింగ్ ఎక్కడో మీరు మిస్ అవుతున్నారు, ఆ కనెక్షన్ ఎక్కడో మిస్ అవుతున్నారు అనిపిస్తుందండి. అంటే ఫ్రెండ్షిప్కి ఇస్తున్నటువంటి విలువ ఎక్కడో మనము పేరెంట్ డాటర్ కానివ్వండి, పేరెంట్స్ అనే రిలేషన్షిప్లో కాస్త తగ్గింది. సో నా ఉద్దేశం ఏంటంటే అతిపెద్ద మోటివేషన్ మీ కళ్ళ ముందు పెట్టుకొని, అతిపెద్ద ఇన్స్పిరేషన్ మీ కళ్ళ ముందు పెట్టుకొని మీరు ఎక్కడో ఎక్స్టర్నల్ మోటివేషన్ కోసం వెతుకుతున్నారేమో అనిపిస్తుంది. సో ప్రతి స్టూడెంట్ కనుక ప్రతిరోజు ఉదయాన్నే లేచి తమ తల్లిదండ్రులు తన కోసం పడే కష్టాన్ని, తన తల్లిదండ్రులు తన కోసం పెట్టుకున్న ఆశల్ని గుర్తు తెచ్చుకొని దాన్ని భారంగా కాకుండా బాధ్యతగా ఫీల్ అవుతూ హ్యాపీగా ఉంటూ స్ట్రెంగ్త్గా ఫీల్ అయ్యి నా కోసం కష్టపడే పేరెంట్స్ ఉన్నారు, నా కోసం ఏమైనా చేసే పేరెంట్స్ ఉన్నారు, నా కోసం అప్పు చేసైనా చదివించే పేరెంట్స్ ఉన్నారు. ఇది స్ట్రెంగ్త్. ఇది ఏ రోజు కూడా మీకు భారం కాదండి, ఇది ఎప్పుడు కూడా మీ స్ట్రెంగ్త్. అది స్ట్రెంగ్త్గా ఫీల్ అయ్యి కష్టపడి మా అమ్మ నాన్నకి నేను ఒక పర్మనెంట్ హ్యాపీనెస్ ఇవ్వాలని అని చదువుకున్నటువంటి పిల్లాడు వాడు డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ, లేదంటే ఐఏఎస్ ఆఫీసర్ కానీ జీవితంలో ఏం చేయాలనుకున్నా కూడా ఫెయిల్ అవ్వడానికి అవకాశం లేదండి. సో ఎక్స్టర్నల్ మోటివేషన్ కోసం వెతకడం ఆపేయండి. మీకున్నటువంటి అతిపెద్ద మోటివేషన్ మీ పేరెంట్స్. దయచేసి దీన్ని గుర్తించండి. నా తరపున, శ్రీ చైతన్య ఆర్గనైజేషన్ తరపున అలాంటి ప్రతి పేరెంట్కి, అంటే నిస్వార్థంగా తమ పిల్లల కోసం పనిచేస్తున్న ప్రతి పేరెంట్స్ కూడా కృతజ్ఞతలు. అలాగే మీ పిల్లలు మీ యొక్క కష్టాన్ని గుర్తుంచుకునేలాగా మేము వాళ్ళని మీ కష్టాన్ని గుర్తించేలా చేసేటట్లు మేము వాళ్ళని ట్రైన్ చేస్తామని చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.